రేపల్ల నియోజకవర్గంలో రేపల్ల నియోజకవర్గ అభిమాన నాయకుడు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఏదైతే డబుల్ లైన్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 49 కోట్ల రూపాయలు సాధించారో అది అనూహ్యమైన శాంక్షన్ అని చెప్పేసి మనం చేస్తాము. ఎక్కడా కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఇప్పుడు గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ ప్రత్యేకంగా అనగాని సత్యప్రసాద్ గారి కృషితో, ఆయనకున్న సంబంధాలతో ఆ రోడ్డుకి ఈరోజు మరి ఒక జీవో తీసుకొచ్చి కాంట్రాక్ట్ని ఫిక్స్ చేసి ఒక 5-6 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేస్తానికి మరి చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల మూలంగా ఇది సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలనేది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు తాత్కాలికమైన ఉపశమనం కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల మూలంగా ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి మనం చేస్తాము. అక్కడ ప్రాపర్టీస్ విలువ కానివ్వండి, అక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి, అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇండోర్ సబ్ స్టేషన్ కడతా ఉన్నారు. ఆ ఇండోర్ సబ్ స్టేషన్ మూలంగా కూడా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా రైతులు బోర్లు పనిచేయటంలో మరి ఎటువంటి వోల్టేజ్ డ్రాప్స్ లేకోకుండా చాలా మేలు జరిగిద్దని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కార్యక్రమంలో మరి మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమానికి ఇంకంత వెలుగు తీసుకొచ్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ జిల్లాలో మరి కలెక్టర్ గారు, సత్యప్రసాద్ గారు, మేమందరం కూడా కలిసి ఈ జిల్లాని రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా చేస్తానికి మా వంతు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ జిల్లాకి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే టూరిజం అన్ని రంగాల కంటే కూడా టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ బాపట్ల జిల్లాకు ఉన్న వనరులు ఆ టూరిజంలో ఇంకే జిల్లా కూడా లేవు. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి మరి ఎక్కువగా అభివృద్ధి చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి మోపిదేవి వెంకటరమణ గారిని, అనగాని సత్యప్రసాద్ గారిని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందించాను. గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల మూలంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారనేది కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పరిమితించకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ టిట్కో హౌజెస్ ని ఈ జూలై కల్లా మాక్సిమం హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నారు. మరి నారాయణ గారు కూడా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక బూజు పట్టిన బిల్డింగ్ లాగా తయారైపోయినాయి. బట్ వాటిని పూర్తి చేస్తానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. త్వరలో అవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. ఎవరైతే వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం చేస్తారో, లేదా అబద్దాలను ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీకు కావాల్సిన సమాచారాన్ని ప్రశ్నించండి. మేము తప్పు చేస్తే ప్రశ్నించండి, మీకు కావాల్సిన ప్రశ్నించండి. అంతేగాని సోషల్ మీడియా ఉంది, లేకపోతే మాకు పత్రిక ఉందని మీ ఇష్టం వచ్చిన అబద్దాలను ప్రజలకు తీసుకెళ్తే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం.